అలా చేస్తాం సార్. వచ్చాడు బయట వచ్చాడు. వెనకరండి వెనకరండి. మా అమ్మ పునితమ్మ 116 సంవత్సరాలు తమిళనాడు నుంచి నడిచి వచ్చింది ఇక్కడికి. శ్రీవారి పాదాలని నడిచి వచ్చింది. అది ఎవరో చూసి వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు వీఐపీ దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం మాకు కల్పించారు. చైర్మన్ సార్కి కృప ఉందా, దైవ కృప ఉన్నా మాకు వీఐపీ దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం వాళ్ళకి అందరికీ నమస్కారాలు చేస్తాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెన్నై. నడకదారిలో మీకు అంగడి ఉందన్నారు. లేదు మీరు వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది తిరుపతికి? నేను తిరుపతికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు తిరుపతి. నడక మార్గంలో మీకు అంగడి ఏమన్నా ఉందా? అట్టండి ఏం లేదు. మీరేం చేస్తా ఉంటారు? నేను కింద ఆటో దొరుకుంటాం సార్. ఆటో మేము ఆటో వెళ్తాం. పెద్ద వేడ ఉంటుంది, ఇంటికాడే ఉంటుంది. దర్శనానికి రావాలని ఎట్లా అనుకున్నారు? నడిచి ఆమె టార్చర్ చెప్పేసింది మాకు. ఆమె రావాలన్నా పోవాలి, నడిచే పోవాలని నడిచే వచ్చాం.